సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అనంతపురం జిల్లా తాడిపత్రి గ్రామం శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఆషాఢమాసం బహుళ త్రయోదశి ఆరుద్ర నక్షత్రం సోమవారం అనగా 10వ తారీఖు ఆగస్టు నెలలో పురస్కరించుకొని అమ్మవారికి విశేషంగా పలు విధాల కాయగూరలతో అలాగే ఆకుకూరలతో పండ్లతో శాకంబరి అలంకారం చేయడం జరుగుతున్నది. ఈ శాకంబరి అలంకారం చేయడం వల్ల అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలోనే మన పంటలలో అంతా కూడా పొలాలలో మొదటిగా విత్తులు నాటుతూ ఉంటారు. ఇటువంటి సమయంలో అమ్మవారికి ఈ రకరకాల కాయగూరలతో ఆకుకూరలతో అమ్మవారికి అలంకారం చేయడం వల్ల ఆ అమ్మ మనకందరికీ కూడా వారి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదింపజేసి మన పంట పొలాలలో అన్నిటిలో కూడా అన్నీ సమృద్ధిగా పండాలి అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క శాకంబరి అలంకారాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఈ అలంకారం చేయడం వల్ల మనకి ఈ గ్రామంలో అలాగే రాష్ట్రంలో దేశంలో ఏర్పడినటువంటి ఎల్నినో సంభవిత ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి వాతావరణం సహకరించి సకాలంలో సుభిక్షంగా వర్షాలు కురిసి పంట పొలాలన్నీ కూడా అలాగే జలాశయాలన్నీ కూడా నిండి సమృద్ధిగా నీటితో పంట పొలాలన్నీ కూడా విశేషంగా పండి దానితో ఈ లోకంలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా సుభిక్షంగా ఆహారం ఏర్పాటు అయ్యేలాగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేకూరాలని పార్వతీదేవికి విశేషంగా ఈ సోమవారం నాడు 10వ తారీఖు శాకంబరి అలంకారం చేసుకోవడం జరుగుతున్నది. ఈ శాకంబరి అలంకారం జరిగేటువంటి కార్యక్రమంలో ఉదయాన్నే మొదటిగా 4:30కి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి విశేషమైనటువంటి ఫలరసాలతో పంచామృతాలతో అభిషేకం చేయించుకోవడం జరుగుతుంది. తర్వాత 6 గంటలకి అమ్మవారి యొక్క శాకంబరి అలంకార దర్శనము, మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగము జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం దేవాలయంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కాబట్టి ఇంతటి మహత్కరమైనటువంటి కార్యక్రమంలో ఈ గ్రామ ప్రజలు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొని స్వామి అమ్మవార్ల కృపచేత మన లోకాక్షయార్థం లోక సంక్షేమార్థం సుభిక్షంగా అందరూ కూడా ఉండాలి అనేటువంటి సంకల్పంతో అమ్మవారిని నమస్కారం చేసుకొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాము. అమ్మవారిని ఆనాడు దర్శనం చేసుకోవడం చేత మన ఇంటిలో కూడా ఎటువంటి క్షామము లేకుండా సమృద్ధిగా ఆహార పదార్థాలన్నీ కూడా పొంది ఇంట్లో ఉన్నటువంటి జనులందరూ కూడా ఆయురారోగ్యాలతో క్షేమంగా జీవిస్తారనేది మన ధర్మంలో తెలియబడుతున్నది. కాబట్టి అందరూ కూడా ఆనాడు తప్పక స్వామి అమ్మవారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ప్రసాద స్వీకారాన్ని తీసుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క కృపకి పాత్రులగుదరని తెలియజేస్తున్నాము. ఓం నమః శివాయ.